మనకి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. చావు పుట్టుకలు శరీరానికే కాని ఆత్మకి కాదు. భూమి మీదకొచ్చిన ఏ ఆత్మైనా తన కర్మలను పూర్తి చేసి తిరిగి వచ్చిన చోటకే వెళ్ళిపోవాలి. అలాగే మన బంగారాజు ఆత్మ కూడా భూమి మీదకొచ్చి తన కర్మలను పూర్తి చేసుకుని అన్ని బంధాలను వదులుకుని తిరిగి వెళ్ళిపోతుంది. ఏమయ్యా, మీ యముడు గారు ఎలా ఉన్నారు? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. ఇది మొదటిసారి కాదు బాబు రావడం, రెండోసారి. రెండోసారా? అదెలా? అదో పెద్ద కథలే. ఏంటయ్యా నరకం ఇంత మారిపోయింది? ఇది స్వర్గం. మా యమధర్మరాజా వారు మిమ్మల్ని స్వర్గానికి పంపించవలసిందిగా ఆదేశించారు. స్వర్గం అంటే రంభా ఊర్వశి మేనకలు ఉంటారు, అదే కదా? అవును. మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్తా. లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది.
బోధపల్లె స్వామి. సమస్య జనించింది. దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత రాము సీతల బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టారు. బంగారు రాజు. బంగారు రాజు. ఆ రోజునే రాముకి బావవరసైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరమమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారు రాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట. వీళ్ళకి పెళ్లి చేసేద్దాంరా. చేసేద్దాం అత్త, మరి ఇప్పుడేగా పేర్లెట్టాం. పంతులోరు వాళ్ళ పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే? ఎన్ని గండాలు దాటితే కళ్యాణ ఘడియలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. సత్యమా, రాము, ఇక్కడ ఉంటే నా మనసేం బాగాలేదు. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే డైవర్ట్ అవుతాను. నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోతాను. వీడు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అలాగేరా. త్వరలో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. సీత జ్ఞాపకాలు నాకు తోడుంటే చాలు. ఇక వీడికి తల్లి అంటావా? నువ్వు ఉన్నావు. మళ్ళీ ఈ టాపిక్ తీసుకురాకు. అప్పటి నుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బంగారాజును బడికి పంపించడానికి కూడా బాధపడిపోయేది సత్యమ్మ. కన్నీళ్ళేటత్తా. నా కర్మ కాకపోతే వీడిని స్కూల్ కి పంపించడం ఏంట్రా? కర్మ ఏంటత్తా? నా కూతురుని చూడు, చెంగు చెంగుమని ఎలాగెందుకుంటూ లోపలికి వెళ్తుందో. అది ఆడపిల్ల, ఎలాగైనా బ్రతికేస్తుంది. రా బంగారాజు, వెళ్ళి అక్కడ కూర్చో. తీసేస్తాను. వెళ్ళు బాబు, వెళ్ళు అటు. హాయ్. ఆహా, మా బంగారు రాజు చూసినట్టు ఉంది. అంటే అది రే, అది బంగారాజుని స్కూల్లో జాయిన్ చేసాం, కొంచెం చూసుకో. సరే మామయ్య. జాగ్రత్తగా చూసుకోరా. అది అలాగే. బంగారాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది. ఊరంతా పండగ చేసేది. తిను బంగారం. వయసుతో పాటు బంగారాజుకి చిలిపితనం కూడా పెరిగింది. అవును కదా. పిల్లలు, రేపు క్లాస్ లీడర్ని పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. ఆ మాటతో గడుసు పిల్ల నాగలక్ష్మికి ఓ ఐడియా వచ్చింది. ఏంటి నాగలక్ష్మి ఇవన్నీ?